ఏం సాంగ్ అది అని అనేటోళ్ళకు ఏం సాంగ్ రా నాయన అనేట్లాగా వచ్చింది. అసలు ఆ సాంగులో మాత్రం హీరోయిన్లను చూస్తే సూపర్ ఉన్నది, ఇప్పుడు కిరాక్ ఉన్నది. సాంగ్ మాత్రం అందుట్లో మ్యూజిక్ ఉన్నది అన్న, మొత్తం డ్రమ్ములు తీసుకొని దబ్బా గుద్దినట్టు ఉన్నది. మంచిగా ఇట్లా సిల్కీగా సెక్సీ ఉంది సాంగ్. ప్రతి ఒక్కరు అందరు చూడండి, ఎందుకంటే ప్రభాస్ అన్న లుక్స్ చూడరు అందుట్లో. ఇట్లా ఇట్లా వస్తేనంటే ఈ మొత్తం ఇప్పుడు అద్దాలే ఉంటాయి. ఎవరైనా సరే సాంగ్ చూసిరంటే మాత్రం అబాబాబా అలా 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 జై ప్రభాస్ అని అంటారు. అట్లా ఉండదు. రాజాసాబ్ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. బరాబర్ చెప్తున్నా, ప్రభాస్ అన్న అందరికీ హీరో. ఓన్లీ పెద్ద స్టార్ ఒకటే కాదు, అందరితో ఉండే ప్రతి ఒక్కరు మంచి వ్యక్తి. ఎవరబ్బా మీ ఫ్రెండ్ అని అంటే ప్రభాస్ అని అనే టైపు చాలా మంచిగా ఉండదు సినిమా. అందరు చూడండి. అంటే ప్రభాస్ గారి లుక్స్ కానీ, ఆ క్రేజ్ కానీ, ఆ స్టైల్ కానీ అదంతా ఎలా అనిపించింది నాచే నాచే సాంగ్లో? నాకు నిజం చెప్పాలంటే నాచే నాచే సాంగ్ అని కాదు, ఒక మన ట్రైలర్లో అదంతా చూసుకుంటే మాత్రం ఆయన కామెడీగా, వైలెంట్గా, భయపడుతూ ఇట్లా ఒక నవరసాలను పండించే ఒక కళాకారుడు ఎలా యాక్టింగ్ చేయాలనో అలాంటి యాక్టింగ్ చేసి చూపించిండు ప్రభాస్ అన్న. ప్రతి ఒక్కరు చూడండి, ప్రభాస్ అన్న దాంట్లో ప్రతి ఒక్కరు వైలెంట్ చూసిర్రు, ఇంకొకటి సైలెంట్ చూసిర్రు, నవ్వించుడు చూసిర్రు, కానీ భయపడుడు ఎప్పుడు చూసి లేకుంటారు. ఈ మూవీలో ప్రతి ఒక్కరు చూడండి, చూసి ఇంకో మనిషికి 10 మందికి చెప్తే ఆ 10 మందిని ఇంకో 10 మందికి చెప్పి మళ్ళీ చూసేట్లాగా చేయండి. అంటే ఇప్పుడు జాన్ 12కి మనశంకర్ వరప్రసాద్ మూవీ వస్తుంది కదా, సో ఇది జాన్ 9కే వస్తుంది. సో అప్పుడు ఎందుకు రాలేదంటారు? రెండు పోటీన చూస్తారు రాజాసాబ్ అని చెప్పి. ఫస్ట్ ఏది వస్తుంది? ప్రభాస్ అన్నని ఫస్ట్ చూస్తాం పక్క. ఎందుకంటే ప్రభాస్ అన్న చాలా మంచి వ్యక్తి, మనసున్న మహానుభావుడు. ఎవరంటే ప్రభాస్ అన్న దానంలో కర్ణుడు, మంచితనంలో మహారాజు, మన ధర్మరాజు లాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మూవీస్ అందరు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వరద బాధితులు కానీ అవన్నీ చాలామందికి మస్తు హెల్పింగ్ చేస్తూ ఉంటాడు. ఈయన డబ్బాలు కొట్టుకోకున్నా కానీ ఏదో రూపంలో తెలుస్తూ ఉంటాయి చాలా. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా మొన్న నచ్చింది ఈవెంట్లో ఏంటంటే, ఆయన అంత పెద్ద స్థాయిలో హీరో అయ్యి ఉండి బాహుబలి నుంచి వెళ్ళి మన తెలుగు ఇండస్ట్రీని ఎంతో లెవెల్లో తీసుకుపోయిన వ్యక్తి. ఇప్పుడు ప్రభాస్ గారు చిరంజీవి గారికి రెస్పెక్ట్ ఇచ్చి సీనియర్స్ తర్వాతనే అన్నాడంటే ఒక మెట్టు కిందికి దిగి మరీ చెప్పిండు. అంటే ఇప్పుడు చిరంజీవి కన్నా ఇప్పుడు సినిమాలల్లో చూసుకుంటే, హీరోలల్లో చూసుకుంటేనంటే ఇప్పుడు ఇండియా స్థాయి పెద్ద హీరో కాబట్టి అలాంటి స్థాయి ఉన్న వాళ్ళు కొంతమంది గర్వంగా ఫీల్ అవుతారు. ఆ గర్వాన్ని కిందికి దించుకొని వాళ్ళతో మేము నేర్చుకున్నాము అందరి తర్వాతనే మనం అని అన్నాడు చూడు, అది మాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి గమనిస్తూ జనాలకి ఏదైతే బాగా నచ్చుతుంది అని చెప్పేసి ఫస్ట్ ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ని ఏ విధంగా చూపించారో, తర్వాత అదే విధంగా ఈ యొక్క సాంగ్ని కూడా రిలీజ్ చేసి జనాల యొక్క ఇంప్రెషన్ని ఇంకా డబల్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ప్రభాస్ గారి లుక్స్ గురించి మాట్లాడేంత ఉందా అండి మనకి? ఆయన ఆల్రెడీ మన తెలుగు ప్రేక్షకులకి 6 అడుగుల అందగాడు. సో ఆయన గురించి మనం మాట్లాడేంత లేదు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటాడు. ఆకాశంలో చంద్రుడు ఎప్పుడు ఎలా ఉంటాడో వెలుగుతూ ప్రభాస్ గారు కూడా అలాగే ఉంటారండి. అవునండి, ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కానీ ప్రభాస్ గారి ముందు ఎంత అండి, వాళ్ళు ఏదో క్షణంలో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే. ప్రభాస్ గారి ఒక హైట్కి తగ్గట్టు ఆయన అన్ని మూవీస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే హైట్ అని కాదు, ప్రతి ఒక్కరూ ఆయన చూసారంటే ఫ్లాట్ అవ్వాల్సిందే. నిజానికి ఎంత అందగాడండి ఆయన. మగవాళ్ళందరూ కూడా కుళ్ళుకోరు, అంత హైట్ ఉంటే మనం బాగుండు అని చెప్పేసి అనుకుంటారు. సో నిజానికి ప్రభాస్ గారి లుక్స్ మాత్రం డ్యామ్, అసలు ఇచ్చి పడేసిండు. ఇంకా వేరే ఏమైనా అంటే ఆయన ఇప్పుడు ఈ స్పెషల్ జానర్లో వస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన భయపెట్టడమే కానీ భయపడిన సిచ్యువేషన్స్ లేవు. ఇందులో కూడా ఉండదేమో మేబీ భయపెడతాడు కావచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఒక గెటప్లో ఓల్డ్ పర్సన్గా కనిపించడం జరిగింది మనకి ఒక పోస్టర్లో. సో ఇది కూడా భయపెట్టించే సీన్సే ఉంటాయి, ఎక్కువ భయపడాడు. ఎందుకంటే ఇంకొకటి ఇటువంటిగా ప్రభాస్ గారివి ఇప్పటివరకు మనం చూడలేదు, ఇటువంటి జోనర్ చూడలేదు. అన్నీ మనము చూసుకున్నట్లయితే కింగ్డమ్కి సంబంధించినవి, లేకుంటే బుజ్జిగాడు దగ్గర మనం ఆగిపోయాం ఆయన కామెడీ. తర్వాత డార్లింగ్లో కొంచెం బాగుంది. ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసినందుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ప్రభాస్ గారి నుంచి వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను, రావాలి కూడా. ఎందుకంటే ప్రభాస్ గారిని కొత్తదనం కోరుకుంటున్నామండి చాలామంది. సో ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా కామెడీ అందిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. హారర్ కమ్ థ్రిల్లర్ రెండు కలిపి మిక్సీ కొట్టేసి మన మారుతి గారు వదులుతున్నారు. సో ఈ పండగకి సంక్రాంతి అంటే రాజసాబ్ అనే చెప్పుకోవాలి. ఇంకా అంటే మారుతి గారికి రీసెంట్గా
ఎలాంటి హిట్ అనేది లేదు. దీంతో ఒక హిట్ పడుతుంది అంటారా ఆయన ఖాతాలో? ఖచ్చితంగా పడుతుందండి, ఎందుకంటే ప్రభాస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే హిట్ కొట్టేసినట్టే. సో ప్రభాస్ గారు కూడా అక్కడ మూవీలో కంటెంట్ ఉంటేనే ఆయన చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఏందండి బాహుబలి లాంటి హైలైట్ సినిమాలు తీస్తున్నాడు, మారుతి దగ్గరికి వెళ్ళి ఆయనతో సినిమా తీస్తున్నాడు అంటే మూవీ స్టోరీలో ఏమాత్రము కంటెంట్ లేకుండా ఆయన ఒప్పుకోడు కదా. సో మూవీ మాత్రం అదరగొట్టేయబోతుంది. మారుతి గారికి లైఫ్లో ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవాలి ఇంకా ప్రభాస్ గారితో తీసేటువంటి సినిమా. అంటే ఫస్ట్ చిన్నగానే అనుకున్నాము సినిమాని, తర్వాత దీనికి ఇంత హైప్ ఏర్పడింది, తర్వాత మేము హైలైట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి మారుతి గారు అన్నారు. మారుతి గారు చిన్నగా అనుకున్నా కానీ ప్రభాస్ గారిని ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అది పెద్దగానే అయిపోతుంది అనమాట. ఆయన ఊహకు అందని సక్సెస్ అనేది చూడబోతున్నాడు ఈ సంక్రాంతి పండుగకి. మారుతి గారికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే మీ స్టోరీకి ప్రభాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అందులో ఏదో ఖచ్చితంగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వెయిట్ చేద్దాం ఆయన ఏ విధంగా తీయబోతున్నాడో సినిమా. అండ్ అలాగే ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ అంటూ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది. దీని రిజల్ట్ ఎలా ఉంటుందండి? బాక్స్ బద్దలే అండి, ఎందుకంటే మన బాస్ ఇస్ బ్యాక్. మళ్ళీ ఒకసారి ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన ఒక స్టెప్స్ కానివ్వండి, ఆయన గ్రేస్ కానివ్వండి, మొత్తం మామూలుగా ఉండట్లేదు. ఏది చేసినా కూడా చిరంజీవి గారు ఒక మంచి స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ అవుతున్నారు. సో చిరంజీవి గారి ఈ అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని మళ్ళీ ఎక్కడో పాత సినిమాలో కనుక చంటబ్బాయి అనే సినిమా మనం చూసుంటే పాతకాలంలో అది చాలా కామెడీ ఫిలిం, అంతా నవ్వులు పండించినట్టుగా ఉంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ కానివ్వండి, చంటబ్బాయి పాతకాలంలో ఉన్నట్టు చంటబ్బాయి కానీ రెండు కనుక ప్లస్ చేస్తే ఎలా ఉంటుందో మన అనిల్ రావిపూడి గారు ఈ సినిమాలో చూపించబోతున్నాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెంకటేష్ గారు ఏమైనా చిరంజీవి గారిని డామినేట్ చేస్తారు? వెంకటేష్ గారిని డామినేట్ కామెడీ వేలో అనేది లేదండి, ఎందుకంటే కొంత వచ్చేటువంటి ఒక 1 or 2 minutesలోనే డామినేషన్ జరిగిపోతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు 1 minute తీసుకొచ్చి డామినేట్ చేయొచ్చు. బట్ చిరంజీవి గారికి డామినేషన్ అనేది ఉండదు. ఆయన తర్వాత ఎవరైనా ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి వెంకటేష్ గారు వచ్చి యాక్ట్ చేయడం జరుగుతుంది. డామినేషన్ అంటూ ఏముండదు. కామెడీ టైమింగ్లో అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు పెట్టింది పేరు నవే డేస్. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పుడు ఇదొకటి వస్తుంది. ఈ వెంకటేష్ గారిని పెట్టుకోవడం ఏంటంటే కొంచెం చిన్న ఒక స్పెషల్ అట్రాక్షన్ అంతే. సంక్రాంతికి ముగ్గులో గొబ్బెమ్మ ఎలాగో మన ఈ శివశంకర వరప్రసాద్కి వెంకటేష్ గారు మెయిన్ అనమాట. అంటే గొబ్బెమ్మ అని కామెడీ తీసుకోకండి, అది లేకుంటే పండగ సెలబ్రేషన్ అని ఉండదు. దాంతో ఏదైనా కూడా అందం అనమాట మూవీకి. సో అలాగే వెంకటేష్ గారు సీరియల్ అని అంటే కొంతమంది నెగిటివ్ ట్రోలర్స్ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు ఈ ఇయర్కి ఇన్ని సినిమాలు రిలీజ్ అయినట్టుగా ఏ ఇయర్లో రిలీజ్ అవ్వలేదు, అంటే దట్టు పెద్ద హీరోలు అందరివి. సో ఖచ్చితంగా వేరే సినిమా అభిమానులు పడని వాళ్ళు గిట్టని వాళ్ళు ఉంటారు, కొంచెం ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నీ మనం పట్టించుకోకూడదు. సినిమా చూసిన తర్వాతనే సినిమా గురించి మాట్లాడాలి కానీ ట్రైలర్ చూసి సీరియల్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ట్రైలర్లోనే సినిమా మొత్తం కనిపించేస్తే మరి సినిమా ఎందుకు చూడడం, అందరూ వచ్చి రివ్యూస్ ఇచ్చుకుంటూ అయిపోతుంది కదా. సీరియల్ అని చెప్పేస్తే సినిమాకి ఎవరు వెళ్ళాం. రాజాసాబ్ నుంచి సాంగ్ వచ్చింది కదండి, నాచే నాచే, సో ఎలా అనిపించింది మీకు? చాలా చాలా బాగుంది అక్క. ఫస్ట్ ప్రభాస్ లుక్ ఆ సాంగ్లో అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ప్రభాస్ లేని ఇన్ని సినిమాల్లో లేని కట్అవుట్ అనేది సినిమాలో కనిపించింది. కాబట్టి సంక్రాంతి ఎక్కడికో ఇన్ని రోజులు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, 9వ తారీఖే వస్తుంది. కాబట్టి రాజాసాబ్ సినిమా యూత్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మెయిన్ బాయ్స్కి అసలు ఆ హీరోయిన్లు, 3 హీరోయిన్లు అంటే ఆ సినిమాలో కన్నుల పండగ ఎంజాయ్ చేసుకోండి. ఇంకా మొన్న రాసాబ్ ఈవెంట్లో కూడా చాలామంది వచ్చారు కదా, అంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ పరంగా కూడా. ఇంకా సినిమా థియేటర్లో వస్తుందంటే ఇంకా మనం ఊహించాలంత అవసరం కూడా లేదు, వేరే లెవెల్లో ఉంటుంది అక్క. అంటే ఆ సాంగ్లో ప్రభాస్ గారి లుక్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ గ్రేస్ కానీ అదంతా ఎలా అనిపించింది మీకు? అదే చాలా బాగుంది నిజంగా. అసలు అంటే ఆ డైరెక్టర్ మాత్రం వేరే, అంటే ప్రభాస్ని ఎప్పుడు రొటీన్ లాగే కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించాలి, అంటే సినిమా అనేది ఒక లెవెల్లో ఉండాలని చెప్పి ఆ 3 హీరోయిన్లు పెట్టి ప్రభాస్ లుక్స్ మారుస్తూ ఆ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో నాకు ఆ లుక్లోనే అర్థమైపోయింది అక్క. అంటే ఒక హీరోని ఇన్ని లుక్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అలాది ఒక 3 years 2 years టైం తీసుకొని కష్టపడుతూ ఆ సాంగ్లు చేస్తూ 3 హీరోయిన్లు మెయింటైన్ చేయడం అంటే అది చాలా చాలా, అంటే వేరే హీరోలకి ఏమో కానీ ప్రభాస్కి మాత్రం చిటికలో పని. 10 మంది హీరోయిన్లు పెట్టుకున్న మెయింటైన్ చేసే అంత కెపాసిటీ ఉన్నాడు ప్రభాస్. అంటే 3 హీరోయిన్లు పెట్టినా సరే ప్రభాసే డామినేట్ చేసినట్టు అనిపించిందా మరి మీకు? నేను ఒకవేళ సినిమాకి వెళ్ళినా సరే వెళ్తాను, హీరోయిన్స్ కన్నా ఎక్కువ ప్రభాస్ లుక్నే చూస్తాను. ఆయన ఎంకరేజ్, ఆయన డాన్సింగ్, ఆయన లుక్. నేను చెప్తున్నా ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి చేసుకోవడం కేవలం యూత్ కోసమే, అమ్మాయిల కోసమే. అది ప్రభాస్ అదే చెప్పాడు, పెళ్ళి చేసుకోవద్దన్నా, నీ సినిమాలు మేము ఆదరిస్తూనే ఉంటాం, నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, మీ సినిమాలు హిట్ చేస్తూనే ఉంటాం. జై ప్రభాస్, జై రాజసాబ్.
అంటే ఇప్పటి వరకు హర్రర్ జానర్లో ప్రభాస్ గారిని అయితే చూడలేదు. సో ఇప్పుడు ప్రభాస్ గారిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఒక డిఫరెంట్ జానర్లో చూస్తే చాలా అంటే ఎట్లా ఉంటుంది అసలు ఆ సాంగ్లోనే అంత ఘనంగా హైప్ వస్తుంది, అంత ఘనంగా ఉంది. ఇంకా సినిమా చూస్తే ఏ లెవెల్లో ఉంటుందో మాత్రం ఊహించలేకపోతున్నాం. నిజంగా సంక్రాంతికి సినిమా రావడం అనేది చాలా చాలా స్పెషల్. సంక్రాంతికి ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ వాళ్ళు కష్టపడేది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. కానీ 1000 రూపాయలైనా సెక్యూరిటీ పెట్టుకొని అయినా సరే సినిమాకి మాత్రం వెళ్తాం. నిజంగా ప్రభాస్ అనేది ఒక రేంజ్ అంతే. సో ఫైనల్గా జాన్ 9th రాజాసాబ్ మూవీ థియేటర్స్లో ఎలా ఉండబోతుంది? కన్నుల పండగ నిజంగా చెప్తున్నా. సంక్రాంతి, కనుమ, భోగి 3 రోజులు ఒకేసారి వస్తుంది రాజసాబ్ సినిమాతో. నిజంగా చాలా చాలా వెయిటింగ్ చేస్తున్నాం. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేసుకుంటారా బాయ్, ఎంత చేసుకుంటే ప్రభాస్ అన్న అంత లెవెల్లో ఉంటాడు. నిజం చెప్తున్నా, వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడు రాజాసాబ్ నుంచి సాంగ్ అయితే వచ్చింది నాచే నాచే, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. అంటే ముగ్గురు హీరోయిన్స్ చాలా గ్లామర్గా, చాలా అందంగా, చాలా క్యూట్గా చేశారు. అలాగనే మన డార్లింగ్ రెబల్ స్టార్ గారు అంటే కార్ నుంచి దిగేటప్పుడు వేసుకున్న షర్టు బాగుంది. అది చాలా మోడర్న్గా చాలా బాగా అనిపించింది. ఆ ఎంట్రీ కానీ, ఆ సాంగ్ కానీ చాలా అంటే ఈ సాంగ్కి కొంచెం హైప్ పెంచింది. మొదట్లో 1-2 సాంగ్స్ కొంచెం అప్సెట్ అయ్యాను నేను కొంచెం. ఈ సాంగ్ మటుకు బాగా నచ్చింది నాకైతే. సో ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు హర్రర్ రిలేటెడ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ప్రభాస్ గారు హర్రర్ రిలేటెడ్ జోనర్లో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అదే కదా, ఇప్పటిదాకా డార్లింగ్ అంటే మనకి లవ్ మూవీస్, మాస్ మూవీస్ చేశారు. బాహుబలి కాంచి అన్ని మాసే చేశారు చాలా వరకు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక మాస్ కావచ్చు, ఒక లవ్ కావచ్చు, ఒక హర్రర్ కావచ్చు, ఒక కామెడీ యాంగిల్ కూడా చాలా రేరు. ఇందులో కామెడీ కూడా చూపిస్తున్నారు. చూసా ఇన్ని యాంగిల్స్ మరి అలా ఆయన ఎలా ఫేస్ చేశారో, డైరెక్షన్ ఎలా చేశారో మారుతి గారు అర్థం కావట్లేదు. కానీ ఆ మసలతో ఫైటింగ్ కానీ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మూవీకి వెళ్ళాలి అనిపించింది. నిన్న సాంగ్ చూసాక ఇంకా అసలు ఆగబుద్ది కావట్లేదు. సాంగ్ చాలా గ్లామర్గా చాలా బాగుంది. ఆ సాంగ్లో ప్రభాస్ గారి లుక్స్ కానీ, డాన్స్ కానీ ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. లుక్స్ అయితే బాగున్నాయి. అంటే డార్లింగ్ మూవీలో లుక్స్ గుర్తొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన లుక్స్ చాలా డల్ అయిపోయాయి. కొన్ని వీటికి బాగున్నాయి, కొన్నిటికి అటు ఇటుకు ఉన్నాయి. ఇందులో మటుకు బాగుంది లుక్స్. డార్లింగ్ బాగున్నాడు. అంటే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు పెట్టి తీస్తున్నారు కదా రాజాసాబ్. సో ఎలా అనిపిస్తుంది అంటారు జాన్ 9th థియేటర్స్లో? అంటే మిగతా సినిమాలకి కొంచెం ఇంపాక్ట్ పడిద్దని అనుకుంటున్నా. ముగ్గురు హీరోయిన్స్ ముగ్గురు చాలా బాగుండ్రు, గ్లామరస్గా చేశారు. మరి వాళ్ళ ముగ్గురిని పెట్టడం వెనక స్టోరీ కూడా ఉండే ఉంటుంది. అంటే 3-4 అండ్ ఆయన గెటప్లు కూడా అలా ఉన్నాయి. ఒక కొంచెం హర్రర్గా ఉండి, ఒక దాంట్లో జోకర్ కానీ వస్తుంది, కొంత దాంట్లో కామెడీ చేస్తుంది. కాబట్టి ముగ్గురు హీరోయిన్స్ పెట్టారు. ఆ స్టోరీని బట్టి మిగతా మూవీస్కి కొంచెం ఇంపాక్ట్ ఉంటుందేమో అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు 12th మనశంకర్ వరప్రసాద్ అయితే వస్తుంది. సో ఇప్పుడు జాన్ 9th రాజ్యసభ అయితే పెట్టారు. సో ఎందుకు రెండు ఒకసారి అంటే పోటీనా పడతాయని చెప్పేసి పెట్టలేదంటారా? గ్యాప్ ఇచ్చారంటారా? మేబీ నేను అదే అనుకుంటున్నా. ఇది కూడా మేబీ సంక్రాంతికి రిలీజ్ కావాలేమో. అటు సైడ్ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి 2 అడుగులు వెనక్కి తగ్గి ప్రభాస్ గారు ఇట్లా పెట్టారు. ఎందుకంటే సీనియర్స్ నుంచి నేర్చుకుందే, సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రభాస్ గారి గురించి మనకు తెలుసు. ఆయనకి రెస్పెక్ట్ ఎలా ఇస్తాడో, ఫుడ్ కాడ ఎలా రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసు. సీనియర్స్ మూవీ వస్తుందంటే 2 అడుగులు వెనక్కి తగ్గుతారు, తప్పేం కాదు. పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పని చేస్తుంది. దాని వెనక్కి జరిగినా కానీ ఆయన కలెక్షన్స్, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఆయన అంత వెనక్కి జరిగి అంత రెస్పెక్ట్ ఇచ్చినా ఆయన వల్ల మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ పడిద్ది. ఆయన ఏంటంటే డైనోసర్ కాబట్టి మిగతా చిన్న జంతువులు సమ్టైమ్స్ బలవుతాయి. రాజ్యసభ నుంచి సాంగ్ అయితే వచ్చింది కదా. సో ఎలా అనిపిస్తుంది నాచే సాంగ్? నచ్చే సాంగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే హిందీ రాదండి, అది హిందీలో ఉంది. నేను తెలుగులో వస్తుంది అనుకోండి, ఆ తెలుగు కొట్టాను. నాచే సాంగ్ తెలుగు అని సెర్చ్ చేసినా హిందీలో వస్తుంది. అది సర్లే, అది హిందీలోనే పెట్టారు అనుకోండి. చూశాను, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ చూశాను. అసలు చాలా బాగుంది. అండ్ మన నిధి అగర్వాల్ అసలు ఆమె ఒకప్పుడు హరియారా వీరమల్లలో ఒక ఆంటీలాగా అనిపించింది. ఇందులో మాత్రం రాజాసాబ్ మూవీలో మాత్రం అయితే ఒక 16 years అమ్మాయిలాగా అనిపించింది. చాలా అందంగా ఉన్నారు నిధి అగర్వాల్ గారు ఈ సినిమాలో. అండ్ ప్రభాస్ గారు కాస్ట్యూమ్స్ కానీ, ఆయన మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ హిందీలో ఉన్నా కూడా కానీ అసలు అర్థం కాలేదు, సాంగ్ అర్థం కాలే, కానీ ఆ మ్యూజిక్తో మాత్రం చూడాలనిపించింది. అసలు ప్రభాస్ గారు డ్రెస్సింగ్ కానీ మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్ అండ్ లొకేషన్స్, ఒక రోబో ఉన్న యంత్రుడా అనే ఒక సాంగ్ టైప్ ప్లాన్ చేశారు. కానీ మాత్రం అసలు లొకేషన్స్ అసలు నిధి అగర్వాల్ గారు అయితే చాలా ఎక్స్పోజ్ చేశారు ఈ సాంగ్లో. ఈ సాంగ్ ఫోన్లో చూస్తేనే ఒక మైండ్ బ్లోయింగ్లా ఉంది. థియేటర్లో చూస్తే మాత్రం అయితే ఇంకా గూస్ బంప్స్ చెప్పాలి, వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఫస్ట్ సాంగే హైలైట్, సెకండ్ సాంగ్ హైలైట్. థియేటర్లో చూడాలి ఈ మూవీ. రాజాసాబ్ మూవీ మాత్రం అయితే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పుడు చాలా వరకు మన ప్రభాస్ గారు వేరే విజన్లో చూసాము, కానీ ఇప్పుడు హారర్లో వచ్చేస్తుంది మూవీ. ఇందులో డబుల్ యాక్షన్ ఉంటుంది. ఈ సినిమా చూడండి థియేటర్లో, రచ్చ రంబోల మొత్తం బ్లడ్ పడుద్ది సినిమా.
మొత్తం ఆ రోజు 9th రోజు మొత్తం పాలాభిషేకం ఆరతిలు వేరే లెవెల్లో ఉంటుంది. ప్రభాస్ గారు ఈ సినిమా మీరు ఇట్టు కొట్టాలి, స్పిరిట్ మూవీ కూడా మీరు ఇట్టు కొడతారు, ఇంకా మీకు తిరుగులేదు సార్. మీరు ఏంటి సార్ ఏంటి మీరు మొన్న ఆడియో ఫంక్షన్లో మీ యొక్క పేషెంట్స్కి మీరు మాట్లాడే విధానం ఒక సింపుల్ మ్యాన్ లాగా అందరితో మాట్లాడారు. మాకు అదే చాలు సార్. మేము మీకోసం ఏమైనా చేస్తాం సార్. ప్లీజ్ మీరు ఇంకా చాలా కష్టపడాలి. ఇందులో ఈ మ్యూజిక్స్ అండ్ మారుతి గారు మీరు ఖచ్చితంగా ఇట్టు కొడతారు. తమన్ గారు మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది, ఒక వేరే లెవెల్. యాడ్సప్ సార్. ప్రభాస్ గారి లుక్ డ్యాన్స్ అవన్నీ చాలా బాగుందండి. డిఫరెంట్ డ్యాన్స్ డిఫరెంట్గా ఉంది. చాలామంది కాపీ కొట్టినా అంటున్నారు, హిందీ సాంగ్ కాపీ కొట్టినా అంటున్నారు. ఏ సాంగ్ కాపీ కొట్టలేదు, అన్నీ బెస్ట్ ఉన్నాయి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాలి, మామూలుగా ఉండదు. ఇంకా 9th ఆ సినిమా, 12th మొత్తం సినిమాలు ఉన్నాయి. చిరుగారి సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. భర్త మహాశయులు అండ్ చాలా మూవీస్ ఉన్నాయి. అన్ని సినిమాలు చూద్దాం ప్రతి ఒక్కరికి. అండ్ థియేటర్ వాళ్ళకి కొద్దిగా టికెట్ రేట్ తగ్గించాలి అంతే, ఒకటే స్మాల్ రిక్వెస్ట్. థియేటర్కి వెళ్తే ఒక పాప్కార్న్ రేట్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి, పాప్కార్న్ రేట్ తగ్గించాలి ప్లీజ్. థ్యాంక్ యూ.